అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండవండి. అరిసెలు అందరికీ ఇష్టమే. కానీ అవి చేసుకునే పద్ధతి, ఆ ప్రాసెస్ అబ్బా ఎంతో కష్టం, ఎవరు చేసుకోగలరు అనుకుంటారు కదా. కాదండి, నేను ఇలా చాలాసార్లు ట్రై చేశాను. యమ్మీ యమ్మీ అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బియ్యం తీసుకున్నాను. 3 cups ఆఫ్ బియ్యం మంచిగా కడిగి పెట్టుకొని ఒక 14 hours సోక్ చేసుకున్నానండి. ఆ కొంచెం వాటర్ అట్లా పోయేటట్టు ఒక క్లాత్ మీద పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని బియ్యాన్ని అంతా ఆడుకోవాలన్నమాట. కొంచెం బరకగా వస్తే జల్లించుకోవాలండి. ఆ జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత నేను 3 cupsకి 2.5 cups బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లంలో కొంచెం కరగబెట్టుకొని ఇట్లా చూపిస్తున్నట్టు నాకు ఒక 10 minutes పట్టిందండి ఈ బెల్లం అంతా కరగడానికి. ఆ బెల్లం కరిగేటప్పుడు మనకి పాకం రావాలన్నమాట. సో ఈ పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బౌల్లో కొంచెం వాటర్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టు అక్కడ పాకం ఒక చిన్న సాఫ్ట్ బాల్లా ఫామ్ అవ్వాలన్నమాట. అది ఫామ్ అవ్వగానే ఆఫ్ చేసుకోవాలండి స్టవ్. పక్కన మనం పిండి పెట్టుకున్నాం కదా, ఆ పిండి అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి. చలివిడి రెడీ చేసుకోవాలండి. నేను చెప్పినట్టు ఇక్కడ ఇంకొక పర్సన్ ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా ఈజీగా అయిపోద్ది. ఎవరు లేరు అన్నా దట్స్ ఫైన్, ఇంకో చేత్తో మనమే వేసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టు కొంచెం తగినంత పిండి అంతా వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న బాల్స్ తీసి కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, లేదు అన్నా కూడా దట్స్ ఫైన్. ఇక్కడ నేను నువ్వులు కొంచెం మిల్క్ వేసి, అంటే మనం అద్దినప్పుడు పడిపోకుండా ఉండాలని చెప్పి, అంటే ఆయిల్ అంతా పాడవుతుంది అనమాట. సో అట్లా అవ్వకుండా ఉండడానికి నువ్వుల్లో ఒక teaspoon ఆఫ్ మిల్క్ వేసి ఇక్కడ దీంట్లో చూపిస్తున్నట్టు చూసారా, నేను ఒక పాలిథిన్ కవర్లో మీద ఇట్లా అరిసెల్ని ఒత్తుకొని డీప్ ఫ్రై చేశానండి. కొంచెం మీకు క్రంచ్ కావాలంటే ఒక ఫ్యూ సెకండ్స్ ఎక్కువ వేయించవచ్చు, లేదు నాకు సాఫ్ట్గా కావాలి అంటే ఒక్కసారి అటు ఇటు ఇట్లా ఈ కలర్ వచ్చాక బయటికి తీసేయాలండి. నాకు ఇక్కడ ఆయిల్ ప్రెస్ చేసేది నాకు లేదనమాట. సో అందుకని నేను ఇట్లా చేత్తోనే ప్రెస్ చేసుకున్నాను. ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి అరిసెలకి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లా ప్రెస్ చేసుకున్నాను అనమాట నేను. సో చాలా బాగా చేయండి అరిసెలు అయితే మాత్రం. ఓన్లీ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే అరిసెలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇట్లాగా చూపిస్తున్నాను చూసారా, నాకు ఇక్కడ అరిసె ఫ్రై అయిపోయింది. సో ఇంకా అట్లా ఇంకొక స్పాచులాతో నేను ఇట్లా సపోర్ట్తో ఆయిల్ అంతా ప్రెస్ చేశాను. అంతేనండి, ఇట్లా ప్రెస్ చేసుకొని మనం పక్కన ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే అరిసెలు ఒకదాని మీద ఒకటి వెంటనే వేడిగా పెట్టామంటే వెంటికి పోతాయండి. సో ఇట్లా ఒక ట్రే కానీ ఏదైనా పెట్టుకొని జస్ట్ ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే నాకు ఆయిల్ అంతా బాగానే వెళ్ళిపోయిందండి. సో ఒక ప్లేట్ సపోర్ట్తో కూడా నేను ప్రెస్ చేసుకున్నాను అనమాట. సో అట్లాగా కొంచెం ఆయిల్ అంతా వెళ్ళిపోయే, అంటే ఇంకా ఆయిల్ ఉండకూడదు అనమాట. దట్స్ అ టిప్ ఇక్కడ. సో అట్లా రెడీ అయిపోయాయండి. ఈ పండగకి మేము అరిసెలు చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్.